నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు చేరాయి. ఉదయం 10 గంటలు దాటితే మిద్దె తోటల్లో పనిచేయడం కష్టమవుతోంది. ఎండలు ఇంకా ముదిరే అవకాశం ఉంది. మిద్దె తోటలను సాగు చేసేవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొక్కలకు నీటి యాజమాన్యమే ప్రాణం. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లపైన ఆధారపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. మరి ఇవాల్టి నేలతల్లిలోని మిద్దె తోటల సెగ్మెంట్లో వేసవి సమయంలో ఎలాంటి నీటి యాజమాన్యపు చర్యలు తీసుకోవాలో మనకు తెలిపేందుకు ప్రముఖ మిద్దె తోట నిర్వాహకులు రఘోత్తమరెడ్డి సిద్ధంగా ఉన్నారు. వేసవిలో మొక్కలకు ఎంత నీరు అవసరం? మొక్కలకు ఎప్పుడు ఎంత మోతాదులో నీటిని అందించాలి? పంటలు ఎండ వేడమికి వడలిపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తేమను బట్టి నీటిని అందిస్తే సరిపోతుందా? ఉదయం సాయంత్రం 2 పూటలా నీటిని అందించాలా? మిద్దె తోటల సాగులో నీటి కొరత రాకుండా ఉండాలంటే పాటించాల్సిన మెళకువలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మిద్దె తోట రైతులకు స్వాగతం. మనం మార్చి నెలలోకి ప్రవేశించాం. ఈ నెలలో మనం మిద్దె తోటల్లో చేయవలసిన పనుల గురించి ముందుగా మాట్లాడుకుని తర్వాత మనం ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్కు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన నీటి యాజమాన్యంలోకి తర్వాత వెళ్దాం. ముందుగానైతే ఈ మాసం అంతా కూడా మిద్దె తోటల్లో మనము ఏమేమి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో ఇప్పుడు 2 మాటలు ముందు చెప్పుకుందాం. ఒకటి, ఇంకా విత్తనాలు నాటుకొని వాళ్ళు నాటుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో తోటకూర, బీర, వంగ, అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు బాగా వస్తాయి. ముఖ్యంగా గంగవాయిల్ని కూడా బాగా మనం పెంచుకోవచ్చు. విత్తనాలు కూడా బీర, బెండ ఇట్లాంటివి నాటుకోవచ్చు. అయితే కొంచెం వేసవి ముదురుతోంది కనుక వాటికి ఉదయం సాయంత్రం ఆ మొక్కల మీద మొలిచిన తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ స్ప్రే చేసుకుంటే కొంచెం తట్టుకుంటాయి. ఎండలు ముదిరితే లేత మొక్కలు ఇబ్బంది పడతాయి అని నాటుకోకూడదు అంటారు. కానీ ఇప్పుడు ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు కూడా నాటుకోవచ్చు. బెండ, బీర ఇలాంటి, కాకర లాంటి తీగ జాతులను కూడా విత్తుకోవచ్చు ఇప్పుడు. అంచేత చీడపీడలకు సంబంధించి కూడా వేసవిలో పెద్దగా చీడపీడల బెడద ఉండదు, తక్కువ ఉంటుంది. వాటి వృద్ధి తక్కువ ఉంటుంది ఈ ఉష్ణోగ్రతలకి. ఏవైనా ఆకులు అడుగు భాగాన పెయిన్ ఉన్నట్టయితే ఆ ఆకులను తీసేయండి. ఆ చేతి వేళ్ళతో కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా, చీడపీడల నివారణలో చేతిని మించిన సాధనం లేదని. అట్లా కూడా మనం చేతి వేళ్ళతో ఆ పెయిన్ నలిపేయచ్చు, లేదా ఆకులను తెంపి బయట పడేయచ్చు. మిగతా సమస్యలు పెద్దగా వేసవిలో ఏమీ ఉండవు. ఇప్పుడు వేసవిలోకి మనం ప్రవేశించాం కనుక వేసవి ఎండలు కూడా తీవ్రం అవుతూ ఉన్నాయి కనుక మిద్దె తోటల్లో మనం ఈ వేసవి నీటి యాజమాన్యం ఏ విధంగా పాటించాలనో ఈ వారం మనం తెలుసుకుందాం. వేసవిలో సహజంగానే నీటి ఎద్దడి కూడా ఉంటుంది. నీటి ఎద్దడిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మిద్దె తోటల్లో మొక్కలకు నీరు ఎంత పొదుపుగా పెట్టాలో, ఎంత జాగ్రత్తగా పెట్టాలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళకు అన్ని సమస్యలే కనుక ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలంలో మిద్దె తోటల్లో నీరు పెట్టడం సాధారణంగా సాయంత్రం వేళల్లో చేయడం మంచిది. సాయంత్రం వీలు కాని వాళ్ళు కొద్దిగా రాత్రి కూడా 9-10 గంటలకు కూడా నీళ్లు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఉద్యోగాల్లోంచి వ్యాపారాల్లోంచి వచ్చిన తర్వాత కూడా రాత్రి 9-10 గంటలకు కూడా మిద్దె తోటలో మొక్కలకు నీళ్లు పోసుకోవచ్చు. లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటే రాత్రి వేళల్లో కూడా నీళ్లు పెట్టుకోవచ్చు. రాత్రి వేళల్లోనే, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మొక్కలకు నీళ్లు పెట్టడం వల్ల ఆ రాత్రి అంతా కూడా మొక్కలు ఆ నీళ్ళ సహాయంతో పోషకాలను బాగా ఉపయోగించుకుంటాయి. రాత్రి అంతా కూడా చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. ఆ చల్లదనము తెల్లవారి రోజంతా కూడా వాటికి ఆ నీరు, ఆ చల్లదనం తెల్లవారి రోజంతా కూడా
మొక్కలకు ఉపయోగపడుతుంది. అందువల్ల వేసవి కాలం అంతా కూడా మీరు మిద్దె తోటల్లో కానీ పెరటి తోటల్లో కానీ సాయంత్రం వేళల్లో నీళ్లు పెట్టుకోవడం మంచి పద్ధతి. అయితే మొక్కలకు నీరు ఎంత అవసరము, ఎప్పుడు అవసరము, ఎట్లా గమనించాలి అనుకున్నప్పుడు వేసవి కాలంలో ఇది మనం మార్చి మొదటి వారంలోకి ఎంటర్ అయినాం కనుక ప్రతిరోజు మొక్కలకు, మిద్దె తోటలోనైతే ప్రతిరోజు మొక్కలకు నీరు పెట్టవలసి ఉంటుంది. పెరటి తోటల్లో అయితే 2-3 రోజులకు ఒకసారి పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే అవి భూమి మీద ఉంటాయి కనుక ఎక్కువ నీరు తీసుకుని ఎక్కువ కొంత తేమ నిల్వ ఉంటుంది కనుక సో మనం పెరటి తోటల్లో రోజు పెట్టకపోయినా సరే మిద్దె తోటల్లో మటుకు రోజు నీరు పెట్టవలసి ఉంటుంది. మిద్దె తోటల్లో నీరు రోజు పెట్టవలసి వచ్చినా కూడా కొన్ని మొక్కలకు ఎక్కువ పెట్టవలసి ఉంటుంది, కొన్ని మొక్కలకు తక్కువ పెట్టవలసి ఉంటుంది. ఈ తేడాలను కూడా మనం గమనించినట్టయితే నీటి పొదుపు కూడా మనం చేసిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఏ మొక్కకు ఎంత నీరు పెట్టాలి అనేది కూడా సో మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మొక్కల వేళ్ళు మడిలో కానీ బెడ్లో కానీ మొక్కల వేళ్ళు మట్టిలో ఎంత లోతుకు వెళతాయో మనం పెట్టే నీరు కూడా అంత లోతుకు దిగితే సరిపోతుంది. మడిలోంచి బెడ్లోంచి ఆ డ్రైనేజీ హోల్స్ ద్వారా వాటరు బయటికి రాకుండా పెట్టడం మంచిది. ఆ బయటకు వచ్చినాయి అంటే నీరు ఎక్కువ అయింది, వృధా పోతుంది. సో అందువల్ల బెడ్లో కానీ మడిలో కానీ కుండీల్లో కానీ పెద్ద మొక్కలు అయితే ఆ మొక్కల వేళ్ళు ఎంత దూరం పోయాయనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మామూలుగా కూరగాయల మొక్కల వేళ్ళని కూడా 3-4 అంగుళాలు 5-6 అంగుళాలకు మించి ఉండవు. పళ్ళ మొక్కలు అయితే ఇంకొంచెం ఎక్కువ లోతుకు వెళ్ళిపోతాయి. 1-2 ఫీట్లకు మించి మన బెడ్స్ లోతు కూడా పెద్దగా ఉండదు కనుక మనం నీరును కూడా బయటికి రాకుండా పెట్టుకోవడం మంచి పద్ధతి. ఎట్లా గుర్తుపట్టాలి మొక్కకు ఒక మొక్కకు నీరు ఇవాళ పెట్టాలా వద్దా అనేది మనం ఎట్లా నిర్ణయించుకోవాలంటే ఇంకొక పద్ధతి ఏముందంటే మీరు సాయంత్రం పూట 3-4 గంటలకి ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి మొక్కలను అన్నిటిని కూడా పరిశీలించినట్టయితే వడలిన మొక్కలు కనపడతాయి. కొన్ని చోట్ల బాగా మడి నిండా దట్టంగా పెరిగిన మొక్కలు ఉన్నట్టయితే ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ పూత దశలో కాత దశలో ఉన్నప్పుడు ఆ మొక్కలు బాగా దట్టంగా పెరిగి ఉంటాయి. వాటికి నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. నీటి లోటు ఆ మొక్కల మీద తొందరగా కనబడుతుంది మనకి. కనుక మనం టెర్రస్ మీదకి వెళ్ళి అన్ని కూరగాయ మొక్కల్ని పరిశీలిస్తే ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవరు, బ్రకోలీ ఇట్లాంటి వాటి మీద ఈ జాతి మొక్కల మీద అవి వడలిపోయి ఉంటాయి. వడలిపోలేదు అంటే వాటికి నీటి అవసరం లేదు అని అర్థం. వడలిపోయాయి అంటే నీటి అవసరం వాటికి ఉంది అని అర్థం. మొక్కలు వడలిపోవడం, నీరు లేకపోతే వడలిపోవడం అంటే ఆకులు ఇలాగా కిందికి వాలిపోవటం, కల తప్పి ఉండటం మీకు తెలుస్తూ ఉంటుంది. మనకి వడలిన మొక్కలకు నీరు ఎప్పుడు పెట్టినాము, ఎన్ని గంటలు గడిచింది, ఎండ తీవ్రత ఎంత ఉంది, ఇట్లా లెక్కలు వేసుకుని అయితే మనం పెట్టిన నీరు అప్పుడు కొంత సరిపోలేదు, మనం ప్రతిదినం నీళ్లు పెడుతున్నా కూడా మళ్ళీ ఈ విధంగా అయింది అంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టాలి అని అనుకోవాలి. ఒకవేళ మనం మొక్కలన్నింటినీ పరిశీలిస్తే మొక్కలు బాగానే ఉన్నాయి, వడలిపోలేదు, నిమ్ముగా చాలా తేమతో ఉన్నాయి అనుకుంటే వాటికేం పెట్టనక్కర్లేదు. టెన్షన్గా ప్రతి మొక్కకు ప్రతిరోజు కూడా పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అందువల్ల మీరు సాయంత్రం పూట 3-4 గంటల మధ్య లేదా మధ్యాహ్నం ఒకసారి టెర్రస్ మీదకి వెళ్తే మొక్కలకు నీటి అవసరాన్ని మీరే గ్రహిస్తారు, మీకు తెలుస్తూ ఉంటుంది వడలినాయా వడలలేదా అనేది. అదొక పద్ధతి. మొక్కలకు నీటి అవసరాన్ని చూడడం అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏముంటుందంటే మొక్కల మొదళ్ళ దగ్గర మట్టిని మనం ఇలాగా ఈ చేతి 2 వేళ్ళతో ముట్టుకొని చూస్తే ఏమన్నా తేమ ఉందా, పొడి పొడిగా ఉందా. ఇప్పుడు ఈ మట్టి తేమ ఉంది, తేమగా ఉందంటే నీరు పెట్టనవసరం లేదు. మట్టి పొడి పొడిగా ఉంది అంటే దానికి నీరు అవసరమని మనం కూడా అట్లా కూడా మనం నిర్ధారించుకోవచ్చు. మనం ఈ మొక్కలకు నీరు పెట్టుకునే సందర్భంలో కూడా అధికంగా కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. తక్కువ కాకూడదు నీరు, ఎక్కువ కాకూడదు. మనం టెర్రస్ మీద ఇంకో ముందు జాగ్రత్త కనుక తీసుకున్నట్టయితే నీటి కొరత రాకుండా చూసుకోవచ్చు. కొందరు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ
మనకి టెర్రస్ మీద వానాకాలంలో బాగా కురిసిన వర్షం నీటిని కింద కనుక మనం సంపులు కట్టుకొని నిల్వ చేసుకోగలిగితే మనం మధ్య మధ్య వర్షపు నీరును కూడా మొక్కలకు వేసవిలో అందించడం వల్ల మొక్కలు చాలా నిజంగా తేజస్సుతో వెలుగుతాయి. వాన నీరు మొక్కలకు చాలా మంచిది. చాలా మటుకు బోర్వెల్ వాటర్లలో ఉప్పు నీరే లభిస్తుంది కనుక అది నిజంగా మొక్కలకు మంచిది కాదు. కనుక వానాకాలంలో మీరు వాన నీటిని కనుక నిల్వ చేసుకోగలిగితే వేసవి కాలంలో మనం ఆ వాన నీటిని కూడా మధ్య మధ్య అందించగలిగితే లేదా మొక్కల మీద స్ప్రే చేయగలిగినా సరే మొక్కలు కొంచెం పచ్చగా ఉంటాయి. వాన నీటిలో కొంత నత్రజని శాతం ఉంటుంది కనుక అట్లా వాన నీటిని నిల్వ చేసుకుని మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదా మొక్కల మొదళ్ళకు కూడా మట్టిలో కూడా మనం పోసుకోవచ్చు. అట్లా కూడా ఒక జాగ్రత్త తీసుకోవచ్చు. ఇవి మనం వేసవిలో మొక్కలకు నీరు ఎట్లా పెట్టాలి, అవసరాన్ని ఎట్లా గుర్తించాలి అన్న విషయాలు చేస్తున్న కొద్దీ, అనుభవం వస్తున్న కొద్దీ ఎవరికైనా కూడా విషయాలు తెలుస్తూ ఉంటాయి. పసిపిల్లలకి ఏ విధంగానైతే ఫీడ్ ఇస్తారో అవసరానికి అనుగుణంగా ఆ విధంగానే మొక్కలకు కూడా మనం గమనించుకుంటూ నీళ్ళు ఇవ్వాలి. ఎక్కువ నీరు పెట్టినా ఇబ్బంది పడతాయి, నీరు తక్కువ అయినా సరే ఇబ్బంది పడతాయి. అదే సమయంలో మనం ఈ మే మాసం అంతా కూడా మొక్కలకు వచ్చే తెగుళ్ళు ఏమైనా ఉంటాయా వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువ తెగుళ్ళు రావు, ఎందుకంటే ఎండ వేడిమికి ఎక్కువ తెగుళ్ళు రావు. కనుక నీటి యాజమాన్యమే ఎండాకాలంలో చాలా ముఖ్యమైన విషయం. మనం ఈ విధంగా శ్రద్ధ తీసుకున్నట్టయితే వేసవిని మనం అధిగమించవచ్చు. వేసవిలో మొక్కలకు నీరు పెట్టడం ఎంత ముఖ్యమో ఆ నీటి పదును తొందరగా ఆరకుండా చూడడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ముఖ్యంగా మొక్కల మొదళ్ల దగ్గర మట్టిలో తేమ ఆరకుండా చూడాలి. అందుకోసం మల్చింగ్ విధానాన్ని అవలంబించాలి. తోటలో రాలిన ఆకులను ఏ రోజుకా రోజు ఊడ్చి మొక్కల మొదళ్ల వద్ద కప్పాలి. దీనినే సహజ మల్చింగ్ విధానం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఆకుల మీదుగానే మొక్కలకు నీరు పెట్టాలి. ఆకులను కప్పడం ద్వారా మట్టిలోని తేమ త్వరగా ఆవిరి కాకుండా ఉంటుంది. తద్వారా తక్కువ నీరు అవసరమవుతుంది. మొక్కలకు నీరు ఎలా పెట్టడము, ఏ విధంగా గుర్తించటము, ఏ విధంగా పెట్టడము మనం 2 విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంకొక జాగ్రత్తను వేసవిలో మనం పాటించినట్టయితే నీటి అవసరం కూడా తగ్గుతుంది మొక్కలకి. అదేం జాగ్రత్త అంటే మల్చింగ్ అంటారు దాన్ని. మొక్కల మొదళ్ళ దగ్గర ఆకులు కప్పడం ద్వారా తేమ ఆవిరైపోకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. తోటలో రాలిన ఆకులు, ఎండుటాకులు, పండుటాకులు రోజు తోటను ఊడుస్తాం కదా, ఆ ఆకులను మొక్కల మొదళ్ళ దగ్గర మట్టి మీద పరచాలి. పరిచినట్టయితే ఎండ ఆకుల మీద పడి డైరెక్ట్ మట్టి మీద పడదు. మట్టి మీద ఎండబడితే మట్టిలో ఉన్న తేమ ఆవిరైపోతుంది. మళ్ళీ మనం వెంటనే నీరు పెట్టవలసి ఉంటుంది. కనుక ఈ మల్చింగ్ అనేది కనుక మనం పాటించినట్టయితే, ఆకులు కప్పడం, మల్చింగ్ అంటే ఏమిటంటే కప్పడం, ఆకులతో కప్పవచ్చు. ఆకులు లేని వాళ్ళు చెత్త చెదారాన్ని కూడా జాగ్రత్తగా మొక్కల మొదల దగ్గర కప్పవచ్చు. ఇతర ఏమైనా కప్పగలిగిన పేపర్ ఉన్నా కూడా, మనం ఏమీ లేని వాళ్ళు పేపర్ను కూడా మనం కప్పుకోవచ్చు. కాస్త 4 రాళ్ళు పెడితే గాలికి పోకుండా ఉంటుంది. ఈ చెత్త చెదారం ఆకులు ఇవి మనం రోజు వాటి మీదుగానే నీళ్లు పెడతాం కనుక ఇవి క్రమంగా ఎరువు కూడా మట్టిలో కలిసిపోతాయి. మనకు అది కూడా అదనంగా ఒక లాభం ఉంటుంది. దానివల్ల మొక్కలకేమీ ప్రమాదం రాదు. సో అందువల్ల వేసవిలో ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఆకులను కప్పడం, ఇప్పుడు మొక్కల మొదళ్ళ దగ్గర ఉన్న కాస్త పండుటాకులు, ముదిరిన ఆకులను కూడా మనం తెంపి మొక్కల మొదళ్ళ దగ్గర కప్పవచ్చు. ప్రమాదం ఏం లేదు, అట్లా కూడా మనం చేయొచ్చు. లేదా బయట నుంచి కూడా ఏమైనా చెత్త చెదారం ఆకులు ఉంటే సేకరించుకొచ్చి కూడా మనం మొక్కల కుండీల మీద, మడుల్లో, బెడ్స్లో
ఆకులు కప్పడం ద్వారా అటు ఎరువు అవుతుంది, కొన్నాళ్ళకి మనకు అది సహజంగానే అది మనం పెట్టే నీటి తడుల్లోకి అది కుళ్ళుతుంది, ఎరువు అవుతుంది, ఒక లేయర్ ఏర్పడుతుంది ఎరువులాగా. ఇప్పుడు క్యాబేజీ కాలీఫ్లవర్ ఆకులు ఉంటాయి, దట్టంగా ఉంటాయి, కొన్ని ఆకులు విరిచి పరుచుకోవచ్చు, అది కూడా అందులో క్రమంగా ఎరువు అయిపోతుంది, ఎరువు అవుతుంది. ఎరువయ్యే లోపు మనకు నీటి తేమ ఆవిరయ్యే దుర్వినియోగాన్ని కూడా మనకి ఈ మల్చింగ్ అరికడుతుంది. సో అందువల్ల మొక్కల మొదల దగ్గర మల్చింగ్ చేసుకోవడం వేసవి కాలం అంతా ఈ ఆకులను మొదల దగ్గర కప్పడం, మట్టి మీద కప్పడం వల్ల కూడా మనం తక్కువ నీటిని వాడుకున్న వాళ్ళం అవుతాం. మనం తోటను రోజు ఊడ్చుకోవాలి. ఆ ఊడుస్తుంటే వచ్చినటువంటి ఆకులను రోజు ఒక బెడ్ మీద మనం కప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కుండీని చూడండి మీరు, ఈ దిగువన ఇది నారింజ చెట్టు. ఈ నారింజ చెట్టును మనం ఒక పెద్ద సిమెంట్ తొట్టులో నాటాం. ఇప్పుడు వేసవి వచ్చింది కనుక ఈ నీటి తేమ ఎక్కువ ఆవిరైపోకుండా ఉండడానికి ఈ ఆకులు చూడండి మీరు, ఇవన్నీ మనకు తోటలో రాలిన ఆకులు లేదా తోటలో కొన్ని లైఫ్ అయిపోయిన తర్వాత తీసేసిన మొక్కలు, ఇలాంటి చుక్కకూర మొక్కలు అవన్నీ కూడా ఈ కుండీ పైభాగాన మనం ఈ చెత్తనంతా కప్పడం వల్ల కొన్నాళ్ళకి ఇది మనం ప్రతిరోజు ఈ మీద మనం ఇలా ఎరువు అవుతుంది. ఇది చక్కటి ఎరువు. ఈ పైన కప్పిన ఆకులన్నీ కూడా ఇలాగా కొన్నాళ్ళకి ఎరువు అయిపోవడం వల్ల చాలా సారవంతమైన ఎరువు తయారవుతుంది. ఈ ఎరువులోంచి సారం లోపలికి వెళ్ళి ఈ మొక్కకు కూడా ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఇట్లా భూమి ఇట్లా మట్టి కనబడకుండా మనకు ఈ దొరికిన చెత్త చెదారం అంతా కూడా ఇట్లా కప్పుకున్నట్టయితే దీన్ని మల్చింగ్ అంటారు, లేదా కప్పడం, ఆకులతోటి కప్పడం. చాలా దొరుకుతుంది తోటలో. వ్యర్థాలన్నీ కూడా మీరు వేసవిలో అన్నీ కూడా మీరు ఇట్లా చక్కగా వాడుకుని మట్టిని ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చేయగలిగితే నీటి అవసరం తక్కువ ఉంటుంది. మనం వేసవిలో నీటి ఎద్దడి కూడా ఉంటుంది కనుక దాన్ని అధిగమించాలంటే మనం మల్చింగ్ను కూడా మనం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా అన్ని మొక్కలకు కూడా, అన్ని పళ్ళ మొక్కలకు, అన్ని కుండీల మీద, మడుల మీద కూడా, ఇప్పుడు వంగ మొక్కలు ఉంటాయి మడిలో, ఆ మొక్కల అడుగున కూడా మనము అన్ని ఆకులు కప్పుకొని మనం అట్లా మల్చింగ్ చేసుకోవచ్చు. ఈ బొప్పాయి చెట్టు, ఈ మడి ఎంత పొడవు వెడల్పుందో చూడండి. ప్రతిరోజు ఇట్లా మనం మల్చింగ్ చేసినట్టయితే క్రమంగా ఇది ఎరువు ఒక దిబ్బలాగా కూడా అవుతుంది. కొన్నాళ్ళు పోతే ఇదంతా కూడా, నిజానికి ఇదంతా కూడా గత 5-6 నెలలుగా లేయర్స్గా ఈ చెట్టు చుట్టూ కూడా ఇలా కొయ్యలు పాతి ఈ చెత్త వేయటం వల్ల ఎరువు అవుతుంది. ఇది బహువార్షిక మొక్క కనుక బొప్పాయి, ఆ ఎరువు కూడా దానికి ఉపయోగపడుతుంది, చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది. సో ఇట్లా ప్రతి మొక్కకు కూడా మనము చెత్త చెదారాన్ని మనం అట్లా వేసుకోవచ్చు. మీరు అటువైపు చూస్తే ఈ క్యాలీఫ్లవరు, క్యాబేజీ చూడండి, మనం ఇది తీసేసిన మొక్కల ఆకులు కూడా ఈ మడిలో ఇట్లా పరిచినట్టయితే, ఇట్లా వేసినట్టయితే ఎండ డైరెక్ట్గా మట్టి మీద పడకుండా దీనిలో మనం పెట్టిన నీరు తేమ రూపేణ ఆవిరైపోకుండా మనం ఇలాగ మల్చింగ్ అనమాట, ఇలాగ ఈ ఆకులన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకొక జాగ్రత్త ఏమిటంటే ఈ వేసవిలో మనం పాటించవలసిన జాగ్రత్త, ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ పువ్వులు ఎండకు మాడిపోతుంటాయి, నల్లబడుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఇలా ఈ ఆకులను ఇలా కాస్త విరిచి దీని మీద ఇలా కప్పడం మంచి పద్ధతి. ఇట్లా ఎండకు మనం ఈ ఆకులను కొంచెం ఇలా కప్పినట్టయితే పువ్వులు దెబ్బతినకుండా, ఎండ వేడికి దెబ్బతినకుండా పువ్వులు బాగుంటాయి. 4 రోజులు మనం ఆలస్యంగా కూడా కోసుకోవచ్చు. క్యాబేజీ మీద కూడా మనం ఇలాగే ఇలా కాస్త విరిచి ఇలా ఉంటాయి. పూర్తిగా తెంప కూడా చూడండి, ఇది కొన్నాళ్ళు పచ్చిగా ఇలాగా రక్షణగా ఉంటుంది. సో ఇట్లాగా మళ్ళీ దీనికి కూడా ఇలా ఉన్న వాటికి ఈ పువ్వుకు కూడా ఇలా ఇట్లా కప్పి పెట్టుకోవచ్చు. ఇలా వేసి ఇలా కనుక పెట్టినట్టయితే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఇది కూడా ఒకటి. క్యాబేజీ కాలీఫ్లవర్ను మనం ఇట్లాగా కాపాడుకోవాలి. ఎండకు ఎక్స్పోజ్ అయితే ఆ పువ్వులు చెడిపోతాయి. ఈ వంగమడిని చూడండి, ఇప్పుడు మట్టిని ముట్టుకొని నేను చూపిస్తాను. సో ఇది మట్టి, సో ఇట్లా అంటే ముద్దకు వచ్చింది చూడండి, బాగా తేమ ఉంది. దీనికి ఉదయమే నీళ్లు పెట్టినాము. ఇట్లా తేమ ఉన్నప్పుడు ఇట్లా ముద్దకు వస్తుంది మట్టి. మనం ఇలా అంటే ముద్ద అవుతుంది. ముద్ద అయిందంటే తేమ ఉంది, నీరు పెట్టక్కర్లేదు.
పొడి పొడిగా ఇట్లా పోస్తే పొడి పొడిగా మీకు తెలుసు కదా, పొడి పొడిగా ఉన్నది కూడా మీరు గుర్తుపడతారు. అట్లా పొడి పొడిగా ఉంటే మనం నీళ్లు పెట్టవలసిన అవసరం ఉంటుంది. దీనికి మళ్ళీ రేపు ఉదయం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం పెరిగిన మొక్కలకు మనం రోజు సాయంత్రం నీరు పెట్టుకుంటే సరిపోతుంది. అదే ఇప్పుడు కొన్ని పెద్ద మొక్కలు ఉంటాయి, వాటికి కూడా మనం ఉదయం సాయంత్రం కూడా కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. మడి చిన్నగా ఉంటుంది, మొక్క పెద్దగా ఉంటుంది. మనం ఒక పూట పెట్టిన నీళ్ళు కూడా సరిపోకపోవచ్చు. అందువల్ల మధ్యాహ్నం పూట వచ్చి వాటి ఆకులకి చూసి గమనించి మనం నీటి యాజమాన్యపు చర్యలు చేపట్టాలి. మట్టి ఇట్లా పొడి పొడి ఉంటే మనం ఇట్లా అంటే ముద్దకు రాదు. చూడండి, ఇలా అంటే మళ్ళీ పోతుంది, అంటే పొడిగా ఉంది. ఈ పొడి మట్టి ఉన్నప్పుడు మనం మొక్కలకు నీళ్లు పెట్టాలి. ఇట్లా కూడా మనం గుర్తించవచ్చు. పొడి పొడిగా ఉంటే నీళ్లు పెట్టాలి. ఇందాక చూపించినట్టు ఇట్లా 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 ముద్దగా ఉందంటే నీరు పెట్టనవసరం లేదు. ఈ రెండింటిని కూడా, ఈ రెండు పద్ధతుల ద్వారా కూడా నీరు అవసరమా కాదా అనేది కూడా మనం నిర్ణయించుకోవచ్చు. వేసవి నీటి యాజమాన్యం గురించి, మొక్కలకు నీటి అవసరాలను ఎట్లా తీర్చాలి, ఎట్లా మనం గుర్తించాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనం చర్చించుకున్నాం. అదేవిధంగా వచ్చే ఎపిసోడ్లో మనం మరిన్ని విషయాలతో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం. వేసవిలో మొక్కలు ఎండిపోతాయని, వడలిపోతాయని చాలామంది నీటిని ఇష్టానుసారంగా వినియోగిస్తూ ఉంటారు. దానివల్ల నష్టమే తప్పితే లాభం లేదంటారు రఘోత్తమరెడ్డి గారు. మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే వాటికి ఎంత నీరు అవసరమో అంతే అందించాలంటున్నారు. తద్వారా నీటి వృధాను అరికట్టవచ్చు అంటున్నారు. మీరు మీ మిద్దె తోటల సాగులో వేసవి సమయంలో జాగ్రత్తగా నీటి యాజమాన్యపు చర్యలను పాటించినట్లయితే తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను పండించుకోవచ్చు.